హలో వెల్కమ్ బ్యాక్ టు బ్రేవ్ పీపుల్. ధర్మంగా మాట్లాడదాం, ధైర్యంగా ఉందాం అనే కాన్సెప్ట్ తో మీ ముందుకైతే వచ్చాను. చాలా రోజుల నుంచి శ్రీకాంత్ రెడ్డి ఆరీ చాప్టర్ 1 అనే సినిమా గురించి యూట్యూబ్ లో తెగ హాల్చాల్ అయితే జరుగుతుంది. దాదాపు ఒక నెలన్నర రోజుల నుంచి. అసలు ఆ సినిమా ఎందుకు చేశాడు, దానికి గల కారణాలు ఏంటి, ఈ సినిమాని ముందుకు వెళ్లకుండా చేసేటువంటి ఈ అతీత శక్తులు అసలు ఎందుకు ఇలా ప్రదర్శిస్తున్నారు అనే విషయం గురించి ఈ రోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. Let's begin to ఇక మొదలెడదామా. ముందుగా ఈ వీడియో మొత్తం చూడండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మన బుర్రలో ఉండేటువంటి చెత్తను తొలగించి మంచి పూల మొక్కలను నాటుదాం అనే ఉద్దేశంతో మొదలు చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఈ లారీ చాప్టర్ 1 ఏంటి, ఈ శ్రీకాంత్ రెడ్డి ఏంటి, ఇతని కథ ఏంటి. విషయంలోకి వెళ్ళినట్లయితే దాదాపుగా 3 సంవత్సరాల క్రితం, అంటే 2021 ఆ సమయంలో అన్నమాట. ఆ రోజుల్లో చిత్తూరు జిల్లా రాయలసీమ ఈ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసులు చుట్టూ అయితే తిరగడం అయితే జరిగింది. ఆఫీసుల్లో అవకాశాలు దొరుకుతాయని చూసి నిరుత్సాహపడిపోయి దాని తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎవరో మనకు అవకాశాలు ఇచ్చేదేంటి, మనకంటూ మనం ఒక స్టేటస్ ని మనం తెచ్చుకోలేమా అని విసిగిపోయినటువంటి శ్రీకాంత్ రెడ్డి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరుగుతుంది. కామెడీ వీడియోలు చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ఇంకో రకంగా షార్ట్ ఫిలిమ్స్ చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ఫ్రాంక్స్, జనాలు ఆ నార్త్ సైడ్ ఉండేటువంటి వీడియోస్ ని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, అలా కాకుండా స్క్రిప్టెడ్ టైప్ ఆఫ్ ఫ్రాంక్ వీడియోస్ ని మనం చేద్దామని ఒక ఛానల్ ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది అనతి కాలంలోనే చాలా పాపులర్ గా 12-13 లక్షల రేంజ్ సబ్స్క్రైబర్స్ వరకు చేరుకుంది. అలాగే తను కొంత అమౌంట్ అయితే సంపాదించాడు. ఈ మధ్య కాలంలో కళ్యాణి గారితో ఒక వివాదం అయితే జరిగింది, అది అందరూ మర్చిపోయారు. దాంట్లో చిట్టిబాబు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు మంచి హాట్ టాపిక్ అయిపోయింది. దాని గురించి ఇప్పుడు మన ప్రస్తావన అయితే వద్దు. ఇతను ఊరి నుండి వచ్చేటప్పుడు 10,000 రూపాయలతో వచ్చి దాదాపు ఇప్పుడు 2 కోట్ల రూపాయలతో సినిమా కష్టపడి సంపాదించి అండ్ కొంత డబ్బుని ఊరి నుంచి, కొంత డబ్బుని ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని ఒక సినిమాని అయితే చేయడం జరిగింది. ఆ సినిమాని ఎంకరేజ్ అయితే ఎవరు చేయట్లేదు. ఎందుకంత ఇది ఇంటర్వ్యూల్లో పిలుస్తున్నారు, ఇంటర్వ్యూలో పిలిచి అసలు నువ్వు హీరో ఏంటి అంటున్నారు, పిచ్చి స్టార్ అంటున్నారు. అతను హీరో అవ్వాలంటే దానికి సపరేట్ కేటగిరీ ఏమైనా ఉండాలా, లేకపోతే వారసత్వ విధంగా అయితే రావాలా? సంపూర్ణేష్ బాబు గారిని అందంగా ఉన్నాడని మనం హీరో చేసుకున్నామా? కాదు కదా. హీరో అనేది ఎవరైనా అవ్వచ్చు. అది స్టూడియో నుండి బయటికి వెళ్ళు, ఇంటర్వ్యూల కోసం పిలిచేది మీరే. స్టూడియో నుండి బయటికి వెళ్ళి ఈ థంబ్నెయిల్స్ పెట్టి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. స్టూడియో నుండి బయటికి వెళ్ళమనడం. అప్పటి రోజుల్లో యాంకర్ జర్నలిస్ట్ నాగవల్లి గారు విశ్వక్సేన్ గారిని కూడా అలాగే బయటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నాగవల్లి గారు అయితే కనపడడం నేను ఎక్కడైతే చూడలే. ఏదైనా స్టార్డమ్ము దమ్ము అనేది మనం చేసే పనుల్ని బట్టి ఉంటది అనమాట. విశ్వక్సేన్ గారిని చూస్తున్నాం కదా, ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఎవరెవరో తొక్కేయాలని చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ సాంగ్ పెద్ద హీరోలు మాత్రమే చేస్తారా, చిన్న హీరోలు చేస్తే తప్ప? ఐటమ్ సాంగ్ ఎందుకు చేసామని దాని గురించి ఒక వీడియో రచ్చ. ఐటమ్ సాంగ్స్ ఉండే సినిమాలు లేవా? మనం పెద్ద ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, ఇలా చెప్పుకోదగ్గ అగ్ర హీరోలు అందరి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉన్నాం. రీసెంట్ గా చూస్తే అసలు బ్లాక్ బస్టర్ అయినటువంటి పుష్ప, ఇప్పుడు పార్ట్ 2 కూడా అయితే రాబోతుంది. పుష్పలో కూడా ఐటమ్ సాంగ్ ఉంది. దాన్ని మనం స్వీకరించినప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి చేస్తేనే విమర్శించడం ఎందుకు? వాళ్ళని విమర్శించడం మనకు చేత కాదనా? ఈ యాంకరింగ్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో యాంకరింగ్ చేసే వాళ్ళందరికీ నేనైతే అడుగుతున్నాను, శ్రీకాంత్ రెడ్డి చాలా కష్టపడి ఒక సినిమా అనేది చేశాడు. యాంకర్ల అవతారం ఎత్తిన వాళ్ళందరూ సినిమా అవకాశాల కోసం తిరిగి విసిగిపోయి ఏదో ఒక ఫీల్డ్ ఎరుక్కున్న వాళ్ళేగా. యాంకర్ అవ్వడానికి, నేరుగా మీరు యాంకర్లు అవ్వడానికి అయితే వచ్చారా? సినిమాల్లో మంచి మంచి వేషాల కోసం ఊర్లో నుంచి వచ్చేసి ఇక్కడ పని చేద్దాం అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవకాశాల కరువు. అప్పుడు ఏదో ఒక పనిని, కొంతమంది అయితే లైట్ బాయ్స్ గా, కొంతమంది సెట్ బాయ్స్ గా, కొంతమంది మేకప్ డిపార్ట్మెంట్ లో, వాళ్ళందరూ అవి చేయడానికి రాలా. ఆర్టిస్ట్ అవుదామని వచ్చారు, కానీ సర్వే అవ్వడం కోసం ఏదో పనిని వెతుక్కున్నారు. అతను ప్రతి వీడియోలో చెప్తున్నాడు, నేను ఒక 200 మందికి ఉపాధి అవకాశం కలిగించాను,
200 కోట్లు పెట్టి ఖర్చు చేసే సినిమాని ఖర్చుని తగ్గించుకుంటూ 2 కోట్లకు ఒక సినిమాని చేశాను, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మారుతాను అని 1కి 10 సార్లు అయితే మొత్తుకోవడం అయితే మనం చూస్తున్నాం. ఈ యూట్యూబ్ యాంకర్స్ కి నేను సూటిగా ఒక ప్రశ్న అయితే అడుగుతున్నాను, మీరు పెద్ద సినిమాలు చేసే అవకాశాలు మీకు ఇస్తున్నారా? ఒకవేళ మీరు అవకాశాల కోసం వెళ్ళినా కూడా అక్కడ ప్రతి చిన్న క్యారెక్టర్ ని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటది, ఆఫీసులు చుట్టూ తిరిగి విసిగెత్తిపోవటమే. కానీ ఈ శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళ చిన్న సినిమాల్ని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో, సినిమా ఇండస్ట్రీ 10 కాలాల పాటు పదిలంగా ఉండి 10 మందికి ఉపాధిని కలిగిస్తుంది. అదే విధంగా ఆ సినిమాల్లో కూడా మనకు అవకాశాలు రావచ్చు. అలాగా మనం వచ్చినటువంటి పనిని ఇక్కడ నెరవేర్చుకోవచ్చు. శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళని, కొత్త హీరోలని, డైరెక్టర్లని ఈ విధంగా మనం ఇబ్బంది పెడితే నెక్స్ట్ మనకు అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఐటమ్ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే పెద్ద హీరోలే చేయాలా, చిన్న హీరోలు చేయకూడదా? ప్రతి సినిమాలో మనం ఐటమ్ సాంగ్స్ ని చూస్తున్నాం కదా. శ్రీకాంత్ రెడ్డి యొక్క వాదన ఏంటంటే, ఐటమ్ సాంగ్స్ పెద్ద హీరోలు చేస్తే అప్పుడు అడగలేదే, చిన్న హీరోగా నేను చేస్తుంటే అడుగుతున్నారా? పెద్ద హీరోల్ని అడిగేంత దమ్ము మీకు లేదా అని అడుగుతున్న ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. కరెక్టే కదా, ఆలోచించండి ఒకసారి. ప్రతి ఒక్కళ్ళు సినిమా ప్రమోషన్ కోసం అందరూ అడుక్కోవడమే, దాన్ని బెగ్గింగ్ గా ప్రతి ఒక్కళ్ళు సినిమాని చూడమని ప్రాధాన్యపడతారు. ఆ సినిమాని అంత కష్టపడి చేస్తారు కాబట్టి 1కి 10 సార్లు మా సినిమాని చూడండి అంటారు. అదే కోవలో శ్రీకాంత్ రెడ్డి కూడా మా సినిమాని చూడమని అడిగితే దాన్ని ఎందుకు అడుక్కుంటున్నావు, బెగ్గింగ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. నీకు అంత క్యాపబిలిటీ లేదా? సినిమాని చేసావు కదా, దాన్ని సక్సెస్ రేట్ లో నడిపించుకోలేవా? దాన్ని కూడా నువ్వు ఛానల్స్ లోకి వెళ్ళి అడుక్కోవాలా, నీ ఛానల్ అడుక్కోవాలా? అవునండి, పెద్ద హీరోల కంటే పెద్ద స్టేజ్లు వేస్తారు, సెటప్ వేస్తారు, 1కి 10 సార్లు ప్రమోషన్స్ చేస్తారు. ఇతని దగ్గర అంత కెపాసిటీ లేదు. నిజంగానే డబ్బు పరంగా మొత్తం ఉన్నదంతా సినిమాలో పెట్టేశాడు, ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి? ఈ రోజుల్లో సినిమా 1 కోటి రూపాయలతో చేస్తే దానికి అయ్యేటువంటి పబ్లిసిటీ ఖర్చు 5 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ అవన్నీ స్టేజెస్ ని దాటుకొని మనం చూడండి ఆ యాంకర్లలా గానీ ఏదో ఒక వర్క్ లో గానీ అలాగే ఉండిపోయాం. అలా కాదు కదా, తను అనుకున్న మార్గం ప్రకారం ఎక్కడ 10,000 రూపాయలు, ఎక్కడ 2 కోట్ల రూపాయల సినిమా. ఒకసారి ఆలోచించండి, 2 కోట్ల రూపాయలు పెట్టి సినిమా చేశాడంటే సినిమా మీద తనకు ఉన్నటువంటి ఆ ప్యాషన్ ఏంటి, ఆ ప్రేమ ఏంటి? అందులో డైలాగులు అతనే, కథ ఆయనే, అండ్ హీరోగా చేస్తూ, మ్యూజిక్ చేస్తూ, ఎడిటింగ్ అన్ని రకాలుగా అతను రూపాయిని తగ్గించుకొని నెక్స్ట్ ఈ ఒక్క సినిమాను నన్ను హిట్ చేయండి, నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో చాలా మంది నా సినిమాలో కొత్త వాళ్ళే ఉంటారు, వాళ్ళకి అందరికీ నేను అవకాశం ఇస్తాం, కృష్ణానగర్ గడ్డ మీద నేను ఒకప్పుడు వీళ్ళలాగే తిరిగిన వాడిని, వీళ్ళ లాంటి వాళ్ళకి నేను అవకాశం ఇద్దామని నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ను కూడా ఇందులో అవకాశం ఇచ్చాడు. వాళ్ళను ఒకప్పుడు నేను అక్కడ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని సరదాగా ఏం షూటింగ్ లే, ఊరు నుంచి వచ్చేసాము, అక్కడేమో ఊర్లో బిల్డప్లు అన్ని ఇచ్చాము, వస్తే సినిమాలో ఖచ్చితంగా కనిపించే వస్తానని చెప్పాము, ఇప్పుడేమో ఇక్కడ సినిమా అవకాశాలు లేవు, వెనక్కి వెళ్తే అందరూ చూసి నవ్వుకుంటారని మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. నేను ఎలాగో తప్పించుకున్నాను, మనం ఏదో ఒకటి వ్యాపారం చేసి ఎలాగైనా తర్వాత రోజుల్లో సినిమా చేద్దామని. కానీ వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళతో పాటు నడిచినటువంటి వ్యక్తి ఒక సినిమా చేసి వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చాడంటే అది ఎంత మంచి విషయం. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేసి అతన్ని బాధ పెడుతున్న వాళ్ళందరూ మళ్ళీ రేపు ఈ సినిమా హిట్ అయినట్లయితే రేపు అతని ఆఫీసు చుట్టూ మీరు తిరగాల్సినటువంటి సమయం అయితే వస్తుంది. ఇంకొక ఛానల్లో వచ్చేసి హీరోయిన్ హిందీ అమ్మాయిని ఎందుకు పెట్టారు, తెలుగు అమ్మాయిలు మీకు పనికిరారా, తెలుగు అమ్మాయిని ఫ్రాంక్ వీడియోలోనే మీకు పనికి వస్తారని అడిగారు. దానికి అతను ఇచ్చినటువంటి సమాధానం, ఆ ఆడిషన్స్ పెట్టానండి, కాఫీ షాపుల్లో కూర్చొని ఆడిషన్ చేశాను, నీకంత సీన్ ఉందా అని నన్ను హేళన చేసి నవ్వుకున్నారు, కానీ అవకాశాలు అయితే ఇస్తాను ఖచ్చితంగా. కానీ ఈ సినిమాకి తనైతే మేము చాలా మందిని చూసాము, అందులో ఈ అమ్మాయి కరెక్ట్ అనిపించింది, అందుకే హిందీ అమ్మాయిని పెట్టి చేయడం అయితే జరిగిందని అతను చెప్పిన, అసలు అతను 1కి 10 సార్లు అతను ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. నేను ఇంత కష్టపడి వచ్చాను, ఇంత కష్టపడి ఇందులో డబ్బులు పెట్టాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మనం ఇవ్వట్లేదా రాజకీయం పరంగా కానీ సినిమాల పరంగా కానీ ఒక్క ఛాన్స్ అని వింటున్నాం కదా. ఇది ఎవరిని నేను ఉద్దేశించి కించపరిచైతే ఏ పార్టీకి కానీ ఏ హీరోకి కానీ నేను కించపరిచేటట్టు మాట్లాడట్లేదు. అలాంటి అవకాశాలు మనం ఎందరికో ఇచ్చాం, ఇతనికి ఒక అవకాశం ఇద్దాం. ఇండస్ట్రీ అంతా వారసత్వ హీరోలతోనే మునిగిపోయింది, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఎవరో ఒకళ్ళు మనలో నుంచి ఒకడు వస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం ఇలా ఎందుకు చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే చిట్టిబాబు గారు, అదే త్రిపురనేని చిట్టిబాబు గారు పెద్ద ఆయన,
ఆయనకేం సంబంధం? ఆయన పాత రోజుల్లో ఆయన మాకు ఊహ లేని వయసులో ఏదో చేసి ఉండొచ్చు. ఓకే, ఆయన పెద్దరికం బానే ఉంది. ఈయన ప్రతి విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటారు? ఆయనది అయిపోయింది. ప్రశాంతంగా ఒక సైడ్ కూర్చొని ఏందా కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా ఉండి అతను చేసిన సినిమాలు చూడటము, అప్పటికిప్పటికి జరిగినటువంటి మార్పుల్ని చూసుకొని ఇతరులతో చర్చించుకోవడం జరగాలి. ప్రతిసారి ఈ శ్రీకాంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఇదే విధంగా ఇబ్బంది పెట్టడం అయితే ఆ పెద్దానికి కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఒకసారి మీరు శ్రీకాంత్ రెడ్డికి ఈ మధ్య కాలంలో జరిగిన ఇంటర్వ్యూల్లో కామెంట్ బాక్స్ ని ఓపెన్ చేసి అయితే చూడండి, అసలు ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ప్రతి సినిమాలో మనకు మనలాంటి వాళ్ళకి మనకు అవకాశం లేకపోయినా మనలాగా తిరుగుతూ ఉండే వాళ్ళ కోసం అవకాశం అయితే మనం కలిగించగలం కదా. యాంకరింగ్ చేసే వాళ్ళు ఆలోచించండి ప్లీజ్. ఇంకా మాట్లాడుకున్నట్లయితే జర్నలిస్ట్ స్వప్న గారు ఈ ఫోటోలో చూస్తే మీకు తెలియటం లేదా? ఇదిగోండి ఈవిడే. రాము ఇజం అని ప్రోగ్రాం అయితే చేశారు. అందులో రామ్ గోపాల్ వర్మ గారిని ఈ విధమైనటువంటి ప్రశ్నలు మీరు వేయలేదే. ఒకసారి ఆవిడ గారు అండ్ చిట్టిబాబు గారితో కలిసి చేసినటువంటి ఇంటర్వ్యూ చూడండి. ప్రతిదీ కించపరిచే విధంగా మాట్లాడడం. పెద్ద డైరెక్టర్లతో మాట్లాడితే నెక్స్ట్ టైం మీకు ఇంటర్వ్యూ ఇవ్వరనా? లేకపోతే పెద్ద డైరెక్టర్లతో మాట్లాడితే వాళ్ళు మొహం మీద చెప్పేస్తారనా? ఇతను చెప్పలేడనా? ఏదైనా అవకాశం ఇవ్వండి మేడం ప్లీజ్. ఈ చిన్న చిన్న ఛానళ్ళు కానీ పెద్ద పెద్ద ఛానళ్ళు కానీ ఇంటర్వ్యూ చేసే విధానాన్ని చూస్తుంటే నాకు ఒక కథ అయితే గుర్తొచ్చింది. ఒక ఊర్లో ఒక గాడిద ఒక కుక్క ఉన్నాయి. వాటికి ఒకానొక రోజు వేరే ఊర్లో ఒక సింహాసనం ఉంది. ఆ ఊర్లోకి వెళ్ళి ఆ సింహాసనాన్ని ఎవరైతే ముందుగా వెళ్ళి అధిష్ఠిస్తారో ఆ సింహాసనం కానీ ఆ ఊరు సరౌండింగ్ ఏలేటువంటి రాజ్యాధికారం మీదే అని చెప్పగానే కుక్క ఆనందానికి అవధులు లేవు. గాడి నేనే వెళ్తానని, దానికంటే వేగంగా నేనే పరిగెత్తగలనని దాని మనసులో అహంతో పాటు పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెత్తగా వేరే వీధిలోకి వెళ్ళగానే ఆ సరౌండింగ్ ఆ వీధిలో ఉండేటువంటి కుక్కలన్నీ దీని మీద దాడి చేయగా అక్కడి నుంచి తప్పించుకొని ఇంకొక వీధికి అయితే వెళ్ళింది. ఇంకొక వీధి వెళ్ళంగానే ఇంకో వీధిలో ఉండేటువంటి కుక్కలు ఈ విధంగా చేసుకుంటూ ఉండేటప్పటికి తీరా ఆ సింహాసనాన్ని అధిష్ఠిద్దాం అని వెళ్ళేటప్పటికి అక్కడ ఆ సింహాసనం మీద గాడిద అయితే కూర్చొని ఉంది. ఇందులో ఉండేటువంటి నీతి ఏంటని మీరు గ్రహిస్తే, ఆ చిన్న చిన్న ఆర్టిస్టులందరం మనం పెద్ద హీరోలు ఎప్పుడో సింహాసనాన్ని అధిష్ఠించేశారు. మనల్ని మనం ఒక్కొక్కరిని మన కాళ్ళని మనం పట్టుకొని కిందగా లాక్కొని బజార్లో వేసుకొని ఉన్నటువంటి ఆ కష్టపడి డబ్బులు పెట్టి సినిమా చేసిన వాళ్ళందరినీ కూడా మనం ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోంచి పనికి రాకుండా చేసి నెక్స్ట్ సినిమా అనేది చేయడానికి భయపడేలా చేసి ఈ చిన్న ప్రొడ్యూసర్లను కానీ చిన్న డైరెక్టర్లు కానీ చిన్న హీరోలు కానీ ఈ విధంగా ఉండేటువంటి శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళని కానీ ఈ విధంగా కించపరిస్తే నెక్స్ట్ వాళ్ళు సినిమా చేయడానికి ముందుకు వస్తారా? ఆ టైంలో మనకు అవకాశాలు వస్తాయా? ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది. ఇంత దూరం వచ్చి ఇన్ని ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తున్నాం? సినిమాల్లో అవకాశాల కోసం. అవకాశాలు లేకే కదా ఇంటర్వ్యూలు చేస్తుంది. మరి సినిమా చేద్దాం అనే వాళ్ళని ఈ విధంగా కించపరిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీకాంత్ రెడ్డి ఎన్నో ఫ్రాంక్ వీడియోలు చేశాడు కాబట్టి ఇది కూడా ఒక ఫ్రాంక్ వీడియోస్ లాగా యాంకర్లు అందరినీ పెట్టేసి ఛానల్స్ లో పెట్టాడని అనుకుందాం. అలా కూడా ఆలోచించాలి. కీడెంచాలి, మేలు ఎంచాలి, రెండు విధాలుగా మనం ఆలోచించాలి. అయితే తన పాపాన అతనే పోతాడు. ఈ సినిమా ఒకవేళ మనకు నచ్చలేదు అనుకోండి, ఎలాగో ఫ్లాప్ చేసేస్తాం. నచ్చితే ఇంకొక అవకాశం వచ్చేలా క్రియేట్ చేసుకుందాం. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చాం, ఇది కూడా ఒక అవకాశం అనుకొని మనం ముందుకు వెళ్దాం. లేదా ఇంకో విధంగా ఆలోచిస్తే ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఉండేటువంటి యాంకర్లందరూ సత్యభామ దేవత అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క భార్య సత్యభామ క్యారెక్టర్ ప్లే చేస్తూ నరకాసురుని వధ చేద్దాం అనుకొని ఏదైనా ప్లాన్ చేశారా? ప్రాంక్ వీడియోలు చేయటం వల్ల మనస్తాపం చెంది అలా కూడా ఆలోచించవచ్చు. ఇంకో విషయంగా మనకు సినిమా నచ్చకపోతే అందరం వానర సైన్యమై శ్రీరాముని సహాయంతో రావణాసురుని వధ చేసినట్లు ఈ సినిమాని ఫ్లాప్ చేసైనా మనం చూడొచ్చు. అండ్ ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నదైతే ఒకటే, సినిమాని బ్రతకనిద్దాం, సినిమాని ప్రేమిద్దాం. సినిమా చూడటం వల్లే మనకింత జ్ఞానం అనేది నా మనసులో మాట.
సినిమా చూడటం వల్లే మనకు అన్ని తెలుస్తున్నాయి. సినిమాల వల్లే మంచిని తెలుసుకుంటున్నాం, చెడుని తెలుసుకుంటున్నాం. అలాంటి సినిమాని బ్రతికిద్దాం. ప్రతి సినిమా హాల్లో పెద్ద పెద్ద సినిమాలే పెద్ద పెద్ద బడ్జెట్ తో రావాలంటే అది అయ్యే పని కాదు. ఒక్కొక్క హీరో పెద్ద సినిమా చేయడానికి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం తీసుకుంటుంటే ఉండేటువంటి మంచి మంచి పెద్ద హీరోలతో 10 సినిమాలు అంటే అప్పుడు సినిమా థియేటర్స్ వాళ్ళు ఏం కావాలి? ఆ పెద్ద సినిమాలు ఎప్పటికి రావాలి? మధ్య మధ్యలో ఈ సినిమా చిన్న చిన్న సినిమాలు చేసే వాళ్ళని కూడా మనం ఆదరిస్తే బాగుంటది కదా. సరే చూద్దాం. శ్రీకాంత్ రెడ్డి సినిమా చేశాడు, బాగుంది అనుకుంటే ఇంకొంతమందికి అవకాశం వస్తుంది. బాగోకపోతే తన దారి తను చూసుకుంటాడు. ప్లీజ్ అందరికి మరొకసారి విన్నవిస్తున్నాను, చిన్న సినిమాని బ్రతికిద్దాం. శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాన్ని మనం అందరం అభినందించాలి, అంతేగాని కాళ్ళు పట్టుకొని కిందకి లాగేయకూడదు. మీరు చేయలేనటువంటి పని తను చేశాడనా? మన స్థాయిని ఒకసారి మనం చూసుకుందాం. తన స్థాయి ఎంతవరకు తీసుకెళ్లాడో గ్రహిద్దాం. మంచిని ప్రేమిద్దాం, చెడుని ద్వేషిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, నేను చెప్పింది మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో చాలా వీడియోలు చేయాలనే ఇదితో నేనున్నాను. ఒకప్పుడు ఈ సినిమా కష్టాల్లోంచి బయటపడినటువంటి వాడినే. సినిమా కష్టం అనేది కాదు, అది ఒక ప్యాషన్ అండి. ఆ సినిమా ఆ ఫీల్ అది వేరేగానే ఉంటది. అది చెప్పడానికి మాటలు కూడా సరిపోవు అనమాట. దయచేసి సినిమా ఇండస్ట్రీని బ్రతికిద్దాం. ముఖ్యంగా ఇంకో మాట, అతను 1కి 10 సార్లు మొరపెట్టుకుంటున్నాడు, నా సినిమాని దయచేసి హిట్ చేయండి. చాలా బాగా కష్టపడి చేశాను, చాలా బాగా అవుట్పుట్ వచ్చింది, పెద్ద సినిమాని తలదన్నే విధంగా ఉంది, ఒక్కసారి ఒక అవకాశం ఇద్దాం. నేను ఇక్కడ ఒక చాప్టర్ అయితే పెడుతున్నాను చూడండి. ఏ ఊర్లో ఏ థియేటర్స్ లో ఉన్నాయి, అక్కడ 1కి 10 టికెట్లు ఎక్కువ తెగితే ఇంకొన్ని హాల్లో వస్తాయి, దానివల్ల నా సినిమాకి డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను ఇంకొక సినిమా చేయగలనని అతను మొరపెట్టుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, August 2 అంటే ఈ రోజే మంచి రోజు అండ్ శుక్రవారం లక్ష్మీదేవి రోజు. అతన్ని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి, ఎక్కువ రోజులు ఆడాల్సిన పని అయితే లేదండి. కరెక్ట్ గా ఒక వారం రోజులు అతని సినిమా ఆడినట్లయితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, మరెన్నో చిత్రాలు వచ్చే విధంగా ఉంటుంది. అతను ప్రతి విషయంలోనూ మనం దూషిస్తున్నాం. మనిషి అనేవాడికి మార్పు అనేది ఉండదా? ఖచ్చితంగా మారుతారు. వాల్మీకి రామాయణం రచించినటువంటి వ్యక్తి, అతను ముందు ఏ విధంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. అంతటి వ్యక్తి వాల్మీకుడు ఫ్రాంక్ వీడియోస్ చేసినటువంటి ఈ శ్రీకాంత్ రెడ్డి మారగలడని మనం ఎందుకు అనుకోలేం? ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. దాని తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనమే చూద్దాం. 1-2 అవకాశాలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇవ్వాలి. మన మనసాక్షి మీద ఒకసారి చేయి వేసుకొని చూడండి. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసే ప్రతి పని కరెక్ట్ గానే చేసామా? ఉడుకు రక్తంలో ఏదో సినిమా ఇండస్ట్రీలో ముందుకు రావాలని కొన్ని ఫ్రాంక్ వీడియోస్ చేశాడు, అది వాళ్ళ అనుమతితో అని అతను 1కి 10 సార్లు మొరపెట్టుకోవడం అయితే మనం చూద్దాం. ఒక అవకాశం ఇద్దాం, ఇలాంటి వారిని బ్రతకనిద్దాం. అండ్ మన సినిమా ఇండస్ట్రీని ముందుగా దీన్ని బ్రతికించుకుందాం. దీని వల్లే మనకు ఎన్నో మధుర పాత పాటలు వస్తే ఆ టైంలో మనం ఏ స్కూల్ చదివాము, ఏ కాలేజీలో ఉన్నాము, అప్పటి ఫీలింగ్స్ అన్ని గుర్తుకు చేసుకుంటున్నాము, అప్పటి స్టోరీస్ వింటున్నాము, అప్పటి కథలు వింటున్నాము అంటే అది ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. సినిమా ఈ వీడియోలో మధ్య మధ్యలో దైవానికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నేను మాట్లాడడం అయితే జరిగింది. ఈ శ్రీకాంత్ రెడ్డిని ఆ కాన్సెప్ట్లతో పోల్చాల్సినంత అవసరం ఏంటి, ఆ కథలతో పోల్చాల్సిన అవసరం ఏంటి, దేవుడితో ఈ వీడియోని లింకప్ చేయాల్సిన అవసరం ఏముందని విమర్శకులు కొంతమంది విమర్శించే ప్రయత్నం అయితే చేస్తారు. దయచేసి మీకు ఈ విధంగా చెప్తే అర్థం అవుతుందనే విధంగా నేనైతే తెలియజేయాలనుకున్నాను. ఇది ఎవరిని విమర్శించడానికో కాదు, ఎవరి మీద బోధ చల్లటం కోసం అయితే కాదు. దేవుడు అందరికీ దేవుడే. దయచేసి మీరు విమర్శించాలనుకునే వాళ్ళు గమనించగలరు. ఎందుకంటే విమర్శ ఎక్కువ చేస్తే పాపులారిటీ అవుదాం అనేటువంటి సొసైటీలో ఉన్నాం. పక్కన ఉండేటువంటి మనిషిని ప్రేమిద్దాం, మనిషిని గౌరవిద్దాం. అప్పుడే మంచి మంచి కంటెంట్లు, మంచి మంచి వీడియోలు అయితే మన ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు చూశారంటే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో చూసిన వారంతా ఖచ్చితంగా సినిమాను చూడండి, అది థియేటర్లోనే. ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరకపోతే మరికొన్ని రోజుల్లో OTT ప్లాట్ఫామ్ లో కానీ, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డికి యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి,
దాంట్లో అయినా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఏదో ఒక రకంగా అతన్ని హెల్ప్ఫుల్ చేసినట్లు అవుదాం, సినిమాని బ్రతకనిద్దాం. చిన్న సినిమాని చిన్న మొక్కలాగా బ్రతకనిద్దాం. ఏంటి కూర్చున్నారు? పదండి, సినిమా రిలీజ్ అయిపోయింది, బయలుదేరదాం. వీలైతే ప్రేమిద్దాం డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మీరు ఇంతవరకు చూశారంటే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో చూసిన వారంతా ఖచ్చితంగా సినిమాను చూడండి, అది థియేటర్లోనే.